పథమునే పయనించు శివపితా ప్రియ సంతానం శాంతియే స్వధర్మము నీది శాంతిధామం నీ గృహం శాంతి పథమునే పయనించు శివపితా ప్రియ సంతానం శివపితా ప్రియ సంతానం శాంతియే స్వధర్మము నీది శాంతియే స్వధర్మము నీది శాంతిధామం నీ గృహం శాంతిధామం నీ గృహం శాంతి పథమునే పయనించు శాంతిదాతా శివ బాబాయే నవయుగమునే తెచ్చెను శాంతిదాతా శివ బాబాయే నవయుగమునే తెచ్చెను సత్యయుగము ప్రభాతమాయే మానవులే దేవతలయ్యే ధరణిలో అశాంతి తొలగును విశ్వనవనిర్మాణమయ్యే విశ్వనవనిర్మాణమయ్యే శాంతియే స్వధర్మము నీది శాంతియే స్వధర్మము నీది శాంతిధామం నీ గృహం శాంతిధామం నీ గృహం శాంతి పథమునే పయనించు
ఓం శాంతి. రివైజ్ మురళి 13/2/92। अनेक जन्म प्यार संपन्न जीवन बनाने का आधार इस जन्म का परमात्मा प्यार। అనేక జన్మల ప్రేమ సంపన్నమైనటువంటి జీవనం తయారు చేసుకోవాలి అంటే దానికి ఆధారము ఈ జన్మలో పరమాత్మ యొక్క ప్రేమను అనుభవం చేయాలి। आज सर्वशक्तियों के सागर और सच्चे स्नेह के सागर दिलाराम बाप दादा अपने अति स्नेही समीप बच्चों से मिलने आए हैं। ఈరోజు సర్వశక్తుల సాగరుడు, సత్యమైనటువంటి స్నేహ సాగరుడు, హృదయ రాముడైనటువంటి తండ్రి తన యొక్క స్నేహి సమీప పిల్లల్ని కలిసే కోసం వచ్చినారు। रूहानी स्नेह मिलन व प्यार का मेला విచిత్ర మిలన్ హై। ఇది ఆత్మీయ స్నేహము, ఆత్మీయ మిలనము మరియు ఆత్మీయ ప్రేమ యొక్క మేళ। ఇది చాలా విచిత్రమైనటువంటి కలయిక అయింది। మిలన్ మేలే సతయుగ ఆది సే లేకర్ కలియుగ అంత తక్ అనేక హుయే హై। కలిసేది సతయుగం నుంచి కలియుగం వరకు అనేక మందితో మనం కలుస్తూ ఉంటాం। లేకిన్ రుహానీ మిలన్ మేళ అబ్ సంగం పర్ హీ హోతా హై। అయితే ఈ యొక్క ఆత్మీయ మిలనము సంగమ యుగంలోనే అవుతుంది। యహ్ మిలన్ రుహానీ మిలన్ హై, యహ్ మిలన్ దిల్ వాలా బాప్ ఔర్ సచ్చే దిల్ వాలా బచ్చోం కా మిలన్ హై। ఈ మిలనము ఆత్మీయ మిలనమైంది। ఈ మిలనము సత్యమైనటువంటి హృదయ రాముడు తండ్రి మరియు సత్యమైనటువంటి హృదయం కలిగినటువంటి పిల్లల యొక్క మిలనం అయింది। యహ్ మిలన్ సర్వ అనేక ప్రకారకే పరేషానం సే దూర్ కర్నే వాలే। ఈ మిలనము అనేక ప్రకారాల బాధలు కష్టాలను దూరం చేసేటటువంటి మిలనం అయింది। రుహానీ షాన్ కి స్థితి కా అనుభవ కరానే వాలా। ఈ మిలనము ఆత్మీయ నశా స్థితిని అనుభవం చేయించేది అయింది। यह मिलन सहज पुराने जीवन को परिवर्तन करने वाला। ఈ మిలనము సహజంగా పాత జీవనాన్ని పరివర్తన చేసేటటువంటిది అయింది। यह मिलन सर्वश्रेष्ठ प्राप्तियों के अनुभूतियों से संपन्न बनाने। ఈ మిలనము సర్వశ్రేష్ఠ ప్రాప్తుల అనుభూతులతో సంపన్నం చేసేది అయింది। ऐसे विचित्र प्यारे मिलन मेले से आप सभी పదమాపదం భాగ్యవాన్ ఆత్మాయే పహుంచ్ గయే। ఈ విచిత్రమైనటువంటి ప్రీతిపూర్వకమైనటువంటి మిలనములో పదమాపదం భాగ్యశాలి ఆత్మలు వచ్చి చేరినారు। ఏ పరమాత్మా మేళ సర్వ ప్రాప్తియోం కా మేళ, సర్వ సంబంధం కే అనుభవ్ కా మేళ హై। ఈ పరమాత్మ యొక్క మిలనము సర్వ ప్రాప్తులను అనుభవం చేయిస్తుంది, సర్వ సంబంధాలను అనుభవం చేయిస్తుంది, సర్వ ఖజానాలతో సంపన్నంగా చేసేటటువంటి మిలనమైంది। సంగమయుగి శ్రేష్ఠ అలౌకిక సంసార్ కా మేళా హై। సంగమయుగం అంటేనే శ్రేష్ఠ అలౌకిక ప్రపంచం యొక్క మిలనము అంటారు। కితనా ప్యారా హై। ఈ యొక్క ప్రపంచము అలౌకిక ప్రపంచము ఎంతో ప్రియమైనటువంటిది। इस अनुभूति को अनुभव करने वाले पात्र बनने वाले कोटों में कोई है। ఈ ఒక్క అనుభూతిని అనుభవం చేసేటటువంటి వాళ్ళు కోటిలో కొందరే అయినారు। కోయి మే బి కోయి పరమాత్మ ప్యారే ఆత్మాయే హై। కోటిలో కొందరు, కొందరిలో కొందరు పరమాత్మ ప్రీతికి పాత్రులవుతారు। कोटों की कोट आत्माएं इस अनुभूति को ढूंढ रहे हैं और आप मिलन मना रहे। కోటిలో కొందరు ఈ అనుభూతి కోసమే వెతుకుతూ ఉన్నారు। అయితే మనము ఈ యొక్క ఆత్మీయ మిలనము మనము సదా ప్రాప్తులను అనుభవం చేస్తూ ఉన్నాము। సదా పరమాత్మ మిలన్ మేలేమే రహతే హోనా। పిల్లలు సదా పరమాత్మ యొక్క మిలనములోనే ఉంటారు కదా। क्योंकि आपको बाप प्यार है और बाप को आप प्यार है। ఎందుకంటే మనకి తండ్రి అంటే చాలా ప్రీతి ఉన్నది, మరి తండ్రికి పిల్లల అంటే చాలా ప్రీతి ఉన్నది। तो प्यारे कहाँ रहते हैं।
ప్రియమైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? సదా ప్యార్కే మిలన్ మేలే మే రహతే హైనా. పిల్లలు సదా బాబా యొక్క ప్రేమ మిలనంలోనే ఉంటారు కదా. సదా మేలే మే రహతే హో యా అలగ్ రహతే హో. సదా పరమాత్మ యొక్క ప్రేమలోనే ఉంటారా లేదా వేరుగా ఉంటారా? आप और आप साथ रहते हो तो क्या हो गया है? మిలన్ మేళా హో గయా అయినా. బాబా సదా మన జతలోనే ఉన్నారు అంటే అది ఏమవుతుంది? అదే మిలనం యొక్క మేళా అవుతుంది. కోయి పూछे आप कहाँ रहते हो तो फलक से कहेंगे हम సదా పరమాత్మ యొక్క మిలన్ మేళే మే रहते. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారు అని అడిగితే మీరు ఇదే చెప్పండి, మేము పరమాత్మ యొక్క మిలనము అనుభూతి చేస్తూ ఉంటాము. इसी को ही प्यार कहा जाता है. सत्या प्यार अर्थात एक दो से तन से व मन में अलग नहीं हो. దీనికే ప్రేమ అని చెప్తారు. సత్యమైన ప్రేమ అంటే వారు ఒకరికొకరు శారీరకంగాను మానసికంగాను ఇప్పుడు వేరు కాలేరు. నా అలగ్ హో సక్తే హే నా కోయి కర్ సక్తే. వాళ్ళు వేరు కాలేరు. మానసికంగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. వేరే వాళ్ళు కూడా వాళ్ళని వేరు చేయలేరు. చాహే సారీ దునియాకి సర్వ కరోడం ఆత్మాయే ప్రకృతి మాయా పరిస్థితియా అలగ్ కర్నే చాతే కిసీకి తాకత్ నహీ హై. ప్రపంచంలో కోటాను కోట్ల ఆత్మలు ప్రకృతి మాయా పరిస్థితిలో వాళ్ళని వేరు చేయాలి అనుకున్నా కూడా, ఎంత శక్తి ఉన్నా కూడా పరమాత్మ మిలన్ సే అలగ్ కర్ నహీ సక్తే. వాళ్ళని ఎవ్వరూ పరమాత్మ మిలనం నుంచి వేరు చేయలేరు. ఇస్కో కహా జాతా హై సత్య ప్యార్. ప్యార్ కో మిఠానే వాలే మిట్ జాయే లేకిన్ ప్యార్ నహీ మిట్ సక్తా హై. దీనికే సత్యమైన ప్రీతి అని చెప్తారు. ప్రేమను చెరిపే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ ప్రీతి మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఐసే సచ్చే ప్రేమి అయినా. పిల్లలు సత్యమైన ప్రేమి అయినారు కదా. ఆజ్ పక్కే ప్యార్ కా దిన్ మనా రహే హో. ఈరోజు పక్కా ఈ ప్రీతికరమైన దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఐసే ప్యార్ అబో और एक जन्म में ही मिलता है. ते ఫిబ్రవరి 13 అంటేనే వాలంటరీ డే, ప్రేమికులు జరుపుకునేటటువంటి రోజు. అయితే ఇక్కడ ఆత్మీయ ప్రేమ ఏదైతే ఉన్నదో ఇది కేవలం ఈ జన్మకు మాత్రమే ప్రాప్తి అవుతుంది. इस समय का परमात्मा प्यार अनेक जन्म प्यार संपन्न जीवन की प्रारब्ध बना देती है. సంగమ యుగంలో పరమాత్మ ప్రేమ అనేక జన్మల ప్రేమ సంపన్నమైనటువంటి జీవనాన్ని ప్రాప్తి చేయిస్తుంది. లేకిన్ ప్రాప్తి కా సమయ అభీ హై. అయితే ఆ ప్రాప్తిని చేసుకునే సమయం ఇప్పుడే అన్నమాట. బీజ్ డాల్నే కా సమయ అభీ హై. ఈ సమయ కా కితనా మహత్వ హై. బీజాన్ని వేసే సమయము ఇప్పుడే అయింది. ఈ సమయానికి ఎంతో మహత్వం ఉన్నది. जो सच्चे दिल वाले के प्यार है वो सदा लव में लीन रहने वाले लवलीन है. సత్యమైన హృదయ కలిగి ప్రేమ కలిగిన వాళ్ళు సదా ఆ ప్రేమలో లీనమై ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా లవ్లీన్ అయి ఉంటారు. जो लव में लीन आत्माएं है ऐसे लवलीन आत्माओं के आगे किसी के भी समीप आने की सामना करने की हिम्मत नहीं है. ఈ విధంగా లవ్లీన్ పరమాత్మ యొక్క ప్రేమలోనే ఎప్పుడూ ఉండేటటువంటి ఆత్మలకు వాళ్ళ సమీపంలో వాళ్ళని ఎదిరించగలిగేటటువంటి శక్తి ఎవ్వరికీ ఉండదు. క్యోంకి ఆప్ లీన్ హో కిసీ కా ఆకర్షణ ఆప్కో ఆకర్షిత నహీ కర్ సక్తే హై. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా పరమాత్మ ప్రేమలో లీనమైన వాళ్ళము. ఏ ఒక్క ఆకర్షణ మనల్ని ఆకర్షించలేదు. जैसे विज्ञान को शक्ति धरने के आकर्षण से दूर ले जाते हैं, यह लवलीन स्थिति सर्व हद की आकर्षणों से
बहुत दूर ले जाते हैं. ఇట్లా వైజ్ఞానిక శక్తి ఈ భూ ఆకర్షణ నుంచి దూరంగా తీసుకుపోతుంది. ఈ లవ్లీన్ స్థితి కూడా అన్ని ప్రకారాల హద్దు ఆకర్షణల నుంచి మనల్ని దూరం తీసుకుపోతుంది. అగర్ లీన్ నహీ హో తో డగ్మగ్ హో సక్తే హై. పరమాత్మ ప్రేమలో లీనం కాలేదు అంటే స్థితి అప్పుడప్పుడు తేడా వస్తుంది. లవ్ హై లేకిన్ లవ్ మే లీన్ నహీ హై. అభి కిసీ సే భీ పూछेंगे आपका बाप से లవ్ హై తో సభీ హా కహెంగే. ప్రేమ అయితే ఉంటుంది, అయితే ప్రేమలో లీనం అవ్వాలి. ఎవరినైనా అడగండి, మీకు తండ్రి పైన ప్రేమ ఉన్నదా అంటే అందరూ చెప్తారు హా ప్రేమ ఉన్నది అని. లేకిన్ సదా లవ్ మే లీన్ రహతే హో, అయితే ఆ ప్రేమలోనే మునిగిపోయి ఉంటారా? తో క్యా కహెంగే ఇస్మే హా నహీ కహతే. అయితే ఇందులో అందరూ కూడా హా అని చెప్పలేరు. సిర్ఫ్ లవ్ హై ఇస్తక్ నహీ రహ జానా లవ్ లీన్ హో జానా. కేవలం ప్రేమ ఉన్నంతే లాభం లేదు, ఆ ప్రేమలో లీనమై ఉండాలి. ఇస్ శ్రేష్ఠ స్థితి కో లీన్ హో జానే కో హీ లోగోం తో బహుత్ శ్రేష్ఠ మాన్తే. ఇది చాలా శ్రేష్టమైనటువంటి స్థితి, భగవంతుని ప్రేమలో లీనమై ఉండేది. ఈ శ్రేష్టమైన స్థితినే మనుషులు చాలా శ్రేష్టమైనటువంటి పదవిగా స్థితి అనని వాళ్ళు నమ్ముతారు. अगर आप किसी को भी कहते हो तो हम तो जीवन मुक्ति में आएंगे, तो वो समझते हैं ये तो चक्कर में आने वाला है और हम चक्कर से मुक्त हो करके लीन हो जाएंगे, क्योंकि लीन होना अर्थात बंधनों से मुक्त हो जाना है. మీరు ఎవరినైనా అడగండి మనము జీవన్ముక్తిలో వస్తాము అంటే వాళ్ళు అంటారు తిరిగి ఈ చక్రంలోనే రావాలి కదా, ఈ చక్రం నుంచి ముక్తి అయిపోయి లీనం అయిపోవాలి. లీన్ స్థితి అంటే వాళ్ళు బంధనాల నుంచి ముక్తి అయ్యేదే అనుకుంటారు. అందుకే లీన్ స్థితినే వాళ్ళు చాలా ఉన్నతం అంటారు. అంటే జీవన్ముక్తి కంటే ముక్తే గొప్పది అనని వాళ్ళు అంటారు. समा गया लीन हो गया, लेकिन आप जानते हो और जो लीन अवस्था है वो డ్రామా అనుసార్ ప్రాప్త నహీ హో సక్తే హై. వాళ్ళు లీనమయ్యేదే చాలా గొప్ప స్థితి అని చెప్తారు. అయితే మనకి తెలుసు ఈ నాటకంలో ఆత్మ ఆ విధంగా లీనం కాలేరు. బాప్ సమాన్ బన్ సక్తే హై లేకిన్ బాప్ మే సమా నహీ సక్. తండ్రి సమానంగా కావచ్చు కానీ తండ్రిలో సమాయించుకునేది లేదు, లీనం అవ్వము. ఉనోంకి లీన్ అవస్థ మే కోయి అనుభూతి నహీ కోయి ప్రాప్తి నహీ హై. అయితే అక్కడ వాళ్ళు లీన అయ్యేది అంటే భగవంతునిలో లీనమయ్యేది అని అంటారు. అందులో ఏ ప్రాప్తి ఉండదు. అయితే భగవంతునిలో ఎవ్వరూ లీనం కాలేరు, భగవంతుని ప్రేమలో లీనం అవ్వాలి. ఆప్ లీన్ భీ హై और అనుభూతి और ప్రాప్తియా భీ. మనం భగవంతుని ప్రేమలో లీనమై ఉంటాము కాబట్టి అనుభూతిలు ప్రాప్తులు మనకి ఉంటాయి. आप ఛాలెంజ్ कर सकते हो कि जिस लीन अवस्था या समा जाने की स्थिति के लिए आप प्रयत्न कर रहे हो. ఇక్కడ మనం ఛాలెంజ్ చేయవచ్చు. మనుషులు లీనమయ్యే స్థితి అంటే ఐక్యమయ్యే స్థితి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకిన్ हम जीते जी समा जाना లీన్ హోనా ఉస్కి అనుభూతి అభి కర్ రహే. అయితే మనం జీవించి ఉంటూనే శరీరంలోనే ఉంటూ పరమాత్మ యొక్క ప్రేమలో లీనమయ్యే స్థితిని అనుభూతి చేస్తూ ఉన్నాము. జబ్ లవ్లీన్ హో జాతే హో స్నేహమే సమా జాతే హో తో ఔర్ కుచ్ యాద్ రఖ్తా హై. పరమాత్మ ప్రేమలో లీనమవ్వాలి, పరమాత్మ స్నేహంలో లీనమవ్వాలి. అప్పుడు వాళ్ళకి వేరే ఏ తలంపునూ ఉండదు. బాప్ ఔర్ మై समान स्नेह में समाये हुए सिवाय बाप के और कुछ है ही नहीं तो दो से मिलकर एक हो जाते हैं. ఎప్పుడు బాబా మరియు నేను బాబా యొక్క స్నేహంలో మునిగిపోయి ఉంటే వాళ్ళకి ఇంకా వేరే ఏ కనిపించరు. వాళ్ళు ఇద్దరు కారు ఒక్కరే అయి ఉంటారు. समान बनना अर्थात समा जाना एक हो जाना तो ऐसे अनुभव है. కాబట్టి తండ్రి సమానం అయ్యేది అంటే
తండ్రి ప్రేమలో స్నేహంలో అయ్యేది, ఒకరి అయిపోయేది. అటువంటి స్థితి అనుభూతి చేస్తూ ఉన్నారా? कर्म योगी की స్థితి में ऐसे लीन का अनुभव कर सकते हो. కర్మయోగ స్థితిలో ఉన్నప్పుడు అట్లా పరమాత్మ యొక్క ప్రేమలో స్నేహంలో లీనమైనట్లు అనుభూతి చేస్తూ ఉన్నారా? क्या समझते हो? कर्म भी करो और लीन भी रहो, हो सकता है. లేదా ఇట్లా అనుకుంటారా, కర్మ కూడా చేయాలి, లవ్లీన్ స్థితి కూడా ఉండాలి, ఇది సాధ్యమా అనుకుంటారా? कर्म करने के लिए नीचे नहीं आना पड़ेगा. कर्म करते हुए भी लीन हो सकते हो. इतने होशियार हो गए हो. ते కర్మ చేసేదానికి కిందకి రావాల్సి ఉంటుంది. కర్మ చేస్తూ కూడా లీన స్థితిని అనుభవం చేస్తూ ఉన్నారా? कर्म योगी बनने वाले को कर्म में भी साथ होने के कारण एक्स्ट्रा मदद मिल सकती है. क्योंकि एक से दो हो गया तो काम బట్ జాయేగానా. కర్మ యోగి అయ్యేటటువంటి వాళ్ళకి కర్మను ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా సహయోగం దొరుకుతుంది. ఎందుకంటే కర్మను ఇద్దరూ పంచుకుంటారు. ఏక్ కామ్ కోయి ఏక్ కరే और दूसरा साथी बन जाए तो वह काम सहज होगा या मुश्किल होगा. ఒక పని ఒకరు చేస్తూ ఇంకొకరు సాథీగా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆ పని ఈజీ అవుతుందా, కష్టం అవుతుందా? హాత్ ఆప్కే హై, బాప్తో అప్నే హాత్ పావ్ నహీ చలాయేగా. చేతులు మన చేతులే, ఎందుకంటే బాబాకి కాళ్ళు చేతులు లేవు. హాత్ ఆప్కే హై లేకిన్ మదద్ బాప్కి హై. చేతులు మనవే ఉంటాయి కానీ చేయించేది బాబా అవుతారు, అంటే సహయోగి బాబా అవుతారు. సదా ఉమంగ ఉత్సాహ హిమత్ అతక్పన్ కి శక్తి దేనేవాడు. సదా ఉమంగ ఉత్సాహము ధైర్యము శక్తిని ఇచ్చేసి పని చేస్తారు. జిస్ కార్యమే ఉమంగ ఉత్సాహ అతక్ హోతా హై वो काम सफल है. ఏ పనిలో ఉమంగ ఉత్సాహము అతక్ ఉంటుందో ఆ పని సహజంగా సఫలం అవుతుంది. तो बापों आतों से काम नहीं करते लेकिन यह మదద్ దేకనే కా కామ్ కర్తే. బాబా చేతులతో పని చేయరు, అయితే బాబా చేసేది మనమే, చేతులు మనవే, అయితే బాబా ఉమంగ ఉత్సాహము శక్తిని ఇచ్చే సహయోగం ఇస్తారు. तो कर्मयोगी जीवन अर्थात डबल फोर्स से कार्य करने का. కాబట్టి కర్మయోగి జీవనము అంటే డబల్ ఫోర్స్తో మనము కార్యం చేసే జీవనమైంది. డబల్ ఫోర్స్ అంటే आप और बाप प्यार में कोई मुश्किल व थकावट ఫీల్ नहीं होती. మనము మరియు బాబా పైన ఎంతెంత ప్రేమ ఉంటుంటే ఆ ప్రేమలో కష్టము అలసట అనేది ఫీల్ అవ్వదు. ప్యార్ అర్థా సబ్ కుచ్ భూల్ జానా. ప్రీతి అంటేనే అన్నీ మర్చిపోయేది. కైసే హోగా, క్యా హోగా, ఠీక్ హోగా వా నహీ హోగా, ఏ సబ్ భూల్ జానా. ఎట్లవుతుంది, ఏమవుతుంది, సరిగా అవుతుందా లేదా, ఇవన్నీ మర్చిపోండి. వాహి పడా హై, ఆ కార్యం సఫలం అయ్యే తీరుతుంది. జహా పరమాత్మ హిమత్ హై కోయి ఆత్మకి హిమత్ నహీ హై. ఎక్కడ పరమాత్మ ధైర్యం ఉంటుందో వేరే ఏ ఆత్మకు ధైర్యం రాదు. तो जहाँ परमात्मा हिम्मत है, मदद है, वहाँ निमित्त बनी हुई आत्मा में हिम्मत आ जाती है. ఎక్కడ పరమాత్మ యొక్క ధైర్యము సహయోగం ఉంటుందో నిమిత్తమైనటువంటి ఆత్మలో కూడా ఆ ధైర్యం వచ్చేస్తుంది. ऐसे साथ का अनुभव करने वाले, मदद के अनुभव करने वाले सदा संकल्प क्या रहते. అట్లా ఎప్పుడూ కూడా అనుభవం చేస్తూ పరమాత్మ సహయోగము అనుభూతి చేసే వాళ్ళకి సదా సంకల్పం ఏముంటుంది? నథింగ్ విజీ హుయి పడి హై, సఫలత హై. यह है सच्ची प्रेमा अनुभूति. जब हद के आशिक ये अनुभूति करते हैं कि जहाँ है वहाँ तू ही तो सर्वशक्तिवान नहीं है, लेकिन बाप सर्वशक्तिवान है, साकार शरीर.
మామూలుగా లౌకికంలో దేహదారి ప్రేమికులే అనుకుంటూ ఉంటారు, వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు, ఎక్కడ ఉన్నా నువ్వే నాకు ఉన్నావు అనుకుని. వాళ్ళు సర్వశక్తివంతులు కూడా కారు. అయితే ఇక్కడ తండ్రి సర్వశక్తివంతులు అయినారు. జబ్ చాహే జహా చాహే సెకండ్మే పहुंच, ఎప్పుడు కావాలనుకున్నా ఎక్కడ కావాలన్నా సెకండ్లో మీరు చేరుకోగలుగుతారు. ఐసే నహీ సమझो कि కర్మయోగి జీవన్ మే లవ్లీన్ అవస్థ నహీ హో సక్తే హై. ఎప్పుడు ఇట్లా అనుకోవద్దు, కర్మయోగి జీవనంలో లవ్లీన్ స్థితి ఉండదు అని అనుకోవద్దు. सात का अनुभव अर्थात लव का प्रैक्टिकल सबूत सात है. అయితే బాబా జత అనుభవము అవుతున్నది అంటే అది మన ప్రేమకు ప్రాక్టికల్ అన్నమాట, ప్రూఫ్ అది. తో సహజ్ యోగి సదాకే యోగి హోగయన, కాబట్టి సహజ్ యోగి అయినారు, సదా యోగి అయినారు కదా. लवर अर्थात सदा सहज योगी, इसलिए డైరెక్షన్ भी दिया है. ప్రేమికుడు అంటే సదా సహజ్ యోగి కాబట్టి బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. తపస్యా వర్షతో ప్రైజ్ లేనే కా సమీప ఆ రహా లేకిన్ సమాప్తు నహీ హో రహా. తపస్యా సంవత్సరంలో సమాప్తము అవుతూ ఉన్నది అనేది అనుకోకూడదు. ఇక్కడ ప్రైజ్ తీసుకునేటటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. इसमें अभ्यास के लिए, प्रैक्टिस के लिए सेवा के हल्का किया और तपस्या को ज़्यादा महत्व दिया. అభ్యాసం కోసమే ఇక్కడ ప్రాక్టీస్కి ఎక్కువ సమయము, సేవలో తక్కువ సమయం ఇవ్వటం జరిగింది. लेकिन तपस्या वर्ष के संपन्न होने के बाद प्राइज तो लेना, लेकिन आगे जो कर्म और योग, सेवा और योग जो भी बैलेंस की स्थिति बताई है, बैलेंस का अर्थ समानता, याद, तपस्या और सेवा समानता, शक्ति और स्नेह में समानता हो, प्यारे और न्यारे में समानता हो. అయితే తపస్యా సంవత్సరం అయిపోయిన తర్వాత బాబా మనకి ఏదైతే బ్యాలెన్స్ స్థితి చెప్పినారో, ఒకటి తపస్సు, యోగము, సేవ, ఇంకొకటి శక్తి, స్నేహము, ఇంకొకటి ప్రీతి, న్యార. ఇది బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో అది కర్మ చేస్తూ కూడా ఉండాలి. कर्म करते हुए कर्म से न्यारा हो अलग बैठने की స్థితి కి సమానం. కర్మ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ కర్మ నుంచి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో సమానత ఉండాలి. तो बैलेंस की कला में नंबर जीतेगा वो महान होगा. ఎవరైతే బ్యాలెన్స్ యొక్క కళ, ఎవరైతే నెంబరు గెలుచుకుంటారో వాళ్ళు చాలా మహాన్ ఆత్మలు అవుతారు. అభి బ్యాలెన్స్ రఖ్ సక్తే హో యా నహీ, ఇది బ్యాలెన్స్ ఉంచుకోగలుగుతున్నారా లేదా. సర్వీస్ మే కిట్ కిట్ హోతీ హై, ఇస్మే భీ పాస్ తో హోనా హీ హైనా. సర్వీస్లో ఏదో ఒక ఘర్షణలు వస్తూ ఉంటాయి, అయితే అందులో కూడా పాస్ అవ్వాలి కదా. పెహలే సునాయానాకి కర్మ కర్తే భీ కర్మయోగి బంతే భీ లవ్లీన్ హో సక్తే. మొదటే చెప్పినారు, కర్మ చేస్తూ కూడా కర్మయోగి అవ్వాలి అంటే లవ్లీన్ అవ్వాలి. फिर तो विजयी हो जाएगा. अभी प्राइज उसको मिलेगा जो बैलेंस में विजयी होगा. అంటే విజయులు అవుతారు. అయితే ఇప్పుడు ప్రైజ్ దేనిలో అంటే బ్యాలెన్స్గా ఉండేదానిలో మనము ప్రైజ్ తీసుకోవాలి, విజయులు అవ్వాలి. आज विशेष निमंत्रण दिया है. आपका स्वर्ग ऐसे होगा. बाप दादा बच्चों के मानने में ही अपना मानना समझते हैं. ఈరోజు పిల్లలని విశేషంగా నిమంత్రణ ఇచ్చినారు. మన స్వర్గం అట్లనే ఉంటుంది కదా. పిల్లలకి జరుపుకునేది అంటే తండ్రిది జరుపుకునేది అని అనుకుంటారు. ఆప్ స్వర్గమే మనాయేంగే, బాప్ ఇస్ వర్ష మే హీ మనాయేంగే. మనం స్వర్గంలో జరుపుకుంటాము,
అయితే బాబా సంగమయుగంలోనే జరుపుకుంటారు పిల్లలతో. अच्छा सर्व సదా స్నేహమే సమాయి హుయి ఆత్మాయే. సదా స్నేహంలో నిండినటువంటి ఆత్మలకు, సదా స్నేహమే సాత్ అనుభూని కర్నే వాలి ఆత్మాంకో. స్నేహంలో జతలో ఉన్నట్లు అనుభవం చేసే ఆత్మలకు, సదా ఏక్ బాప్ దూసరా న కోయి సమీప్ సమాన్ ఆత్మాంకో. నాకు ఒక్క బాబా తప్ప వేరే ఎవరూ లేదు, సదా బాబాకు సమీపంగా ఉన్నటువంటి సమాన ఆత్మలకు. सदा कर्मयोगी जीवन की श्रेष्ठ कला के अनुभूति करने वाली विशेषात्మ. సదా కర్మయోగి జీవనంలో శ్రేష్ఠ కళను అనుభూతి చేసేటటువంటి విశేష ఆత్మలకు, సదా సర్వ హద్దుకే ఆకర్షణ సే ముక్తి లవలీన్ ఆత్మాంకో. సదా హద్దు ఆకర్షణల నుంచి ముక్తి అయినటువంటి లవలీన్ ఆత్మలకు బాప్కా సర్వ సంబంధకే స్నేహ సంపన్న యార్ ప్యార్ నమస్తే. తండ్రి యొక్క సర్వ సంబంధాల స్నేహ సంపన్నమైనటువంటి ప్రియ స్మృతులు మరియు నమస్కారాలు. वरदानम. स्मृति के महत्व को जान अपनी श्रेष्ठ स्थिति बनाने वाले అవినాశీ తిలక్ధారీ భవ. స్మృతి యొక్క మహత్వాన్ని తెలుసుకొని మన యొక్క శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే వాళ్ళే అవినాశీ తిలక్ధారీ అవుతారు. భక్తి మార్గమే తిలక్ కా బహుత్ మహత్వ హై. భక్తి మార్గంలో తిలకానికి చాలా మహత్వం ఉన్నది. जब राज्य देते हैं तो तिलक लगाते हैं. सुहाग और भाग्य की निशानी है तिलक. ఎప్పుడైనా రాజ్య పట్టాభిషేకం చేసేటప్పుడు రాజతిలకం పెడతారు. తిలకము అంటే భాగ్యానికి గుర్తు, తిలకము అంటే సౌభాగ్యం, సుమంగళికి గుర్తు. జ్ఞాన మార్గమే స్మృతి తిలకగా బహుత్ మహత్వం. జ్ఞాన మార్గంలో స్మృతి తిలకానికి ఎంతో మహత్వం ఉన్నది. జైసీ స్మృతి వైసీ స్థితి హోతీ హై. మన స్మృతి ఎట్లా ఉంటుందో స్థితిను అట్లనే ఉంటుంది. అగర్ స్మృతి శ్రేష్ఠ హై తో స్థితి भी శ్రేష్ఠ హై. మన స్మృతి శ్రేష్టంగా ఉన్నది అంటే స్థితి కూడా శ్రేష్టంగానే ఉన్నట్లు. इसलिए बाप दादा ने बच्चों को 3 स्मृतियों का तिलक दिया. బాబా పిల్లలకు 3 ప్రకారాల స్మృతి తిలకాన్ని ఇచ్చినారు. स्वा की स्मृति, बाप की स्मृति, श्रेष्ठ कर्म के लिए ड्रामा की स्मृति. స్వా స్మృతి, బాబా యొక్క స్మృతి, శ్రేష్ఠ కర్మల యొక్క కోసం డ్రామా యొక్క స్మృతి. अमृत वेले इन तीनों स्मृतियों का तिलक लगाने वाले अविनाशी तिलकधारी बच्चों की स्थिति सदा श्रेष्ठ रहती. అమృత వేళ ఈ 3 స్మృతుల యొక్క తిలకము ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు అవినాశీ తిలక్ధారి పిల్లల సదా శ్రేష్టంగా ఉంటారు. స్లోగన్. సదా అచ్చా అచ్చా సోస్తే రహోతో సబ్ అచ్చా. ఎప్పుడూ కూడా మంచిదే మంచిది అనుకుంటూ ఆలోచించండి, అన్నీ మంచిగానే అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి. నాలో ఏమి చూసెనో బాబా, నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నాడు. నాలో ఏమి చూసెనో
మదిని తలచి ఆనంద అశ్రువులు నిండి ముత్యాల మాలగా మలచి పదిలంగ ఎదలో దాచాను. దృష్టితో శక్తి నింపి దృష్టితో శక్తి నింపి బాధలు హరించేవు. నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెను నిన్ను పొందు గుణగణములు ఏ యోగ్యత లేని నేను ఊహించలేదు ఎన్నడు మాకింత మేలు జరిగేనని. నా ఇంత చిన్న మనసులో నా ఇంత చిన్న మనసులో జ్ఞాన నిధిని నింపేరు. నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెను ప్రేమ నిండు నీ వడిలో పసిపాప ఊయలుగేము. ఆనంద సాగరంలో హృదయాన అలలు పొంగేను. నీ సొంతవాడిగా నన్ను నీ సొంతవాడిగా నన్ను లాలించి అలరించావు. నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో